ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పీవీ జయంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధరబాబు పాల్గొన్నారు. దేశానికి పీవీ చేసిన సేవలను స్మరించుకున్నారు నేతలు. తెలంగాణ భవన్లో పీవీ జయంతి వేడుకలు చేశారు. పీవీ చిత్రపటానికి నివాళులర్పించారు కేటీఆర్, అలాగే ఎమ్మెల్సీ వాణి. పీవీ సేవలను స్మరించుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. తమ హయాంలో పీవీ శత జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. నెక్లెస్ రోడ్ కి పీవీ పేరు పెట్టారని, అక్కడే ఆయన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించామని గుర్తు చేశారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది కూడా బీఆర్ఎస్ అన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రజలకు కానీ బాగా తెలుసు. ఒక కవిగా, కథకుడిగా, సాహిత్యపరుడిగా, అదేవిధంగా అఖండమైన సామాజిక స్పృహ ఉన్న నాయకుడిగా, ఒక సంస్కరణశీలిగా పివి నరసింహారావు గారిని చరిత్ర ఎన్నటికీ కూడా మర్చిపోదు. తప్పకుండా భారతదేశం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా పివి నరసింహారావు గారి పేరు సుస్థిరంగా భారత ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుంది. అనుక్షణం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ 5 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించి అనేక సంవత్సరాలకు ఒక మంచి సంస్కరణల బాట వేసిన శ్రీ పివి నరసింహారావు గారు, తెలంగాణ ముద్దుబిడ్డ మా నాయన గారు ఇక్కడ ఈ జయంతి ఉత్సవాలు చేర్చుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం. ఈ సంవత్సరానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అది భారత ప్రభుత్వం గుర్తించి పివి గారి సేవలను గుర్తించి భారతరత్న అవార్డు ఈ సంవత్సరమే ప్రకటించడము, ఈ మధ్య పురస్కారం ఇవ్వడం జరిగించింది. అదంతా తెలంగాణ ప్రవాసులందరికీ ఎంతో గర్వించ పెద్ద విషయం అది.